వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మీ శోభా. ముందుగా హెడ్లైన్స్. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు అరెస్ట్. విచారణ నిమిత్తం పిలిచామన్న విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో దారుణం. అనుమానంతో భార్య కూతుర్లను హత్య చేసిన కసాయి. ఓల్డ్ సిటీ మీర్ చౌక్ లో గ్యాస్ లీక్ అయి అగ్ని ప్రమాదం. 13 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. కృష్ణా జిల్లా చందర్లపాడులో కౌలు రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే. ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్న జగన్మోహన్ రావు. కర్నూలు జిల్లా సుండిపేటలో ఇళ్ల పట్టాల పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. డీటెయిల్స్ చూద్దాం. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావును పోలీసులు అరెస్టు చేసి చీపురుపల్లి పిఎస్ కు తరలించారు. రాజాంలోని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి భారీ బందోబస్తు మధ్య కళా వెంకట్రావును చీపురుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో ఎవరిని రానియకపోవడం, నాటకీయ పరిణామాల మధ్య కళా వెంకట్రావును అరెస్టు చేయడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అరెస్టుపై సంఘీభావం తెలిపేందుకు బయలుదేరగా ఇంటి వద్ద పోలీసులు నిర్బంధించారు. అశోక్ ఇంటి వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రలో ఉండే పోరాటాలను కూడా అరెస్ట్ చేశారు. డ్రైవర్ బ్యాగ్ పెట్టాము. అందరికీ నమస్కారం అండి. గత నెల రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసమైతే ఆ ధ్వంసం చేసింది ఎవరు అని చెప్పి చూడాల్సింది పోయి, ఆ నేరగాళ్ళు ఎవరు అని చెప్పి పట్టుకోవాల్సింది పోయి, ప్రస్తుత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పడిందండి. అసలు జరిగింది ఏంటి? అక్కడ రాముడి విగ్రహం ధ్వంసమైంది. మరి రాముడి విగ్రహం ధ్వంసమైతే ఆ కేసును ఛేదించాల్సింది పోయి అక్కడికి ఒక మహానేత విజయసాయిరెడ్డి వచ్చాడంట. ఆ విజయసాయిరెడ్డిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపారంట. ఆపిన కారణంగా పరిస్థితి అక్కడ ఇది అన్యాయం అని చెప్పి దేవుడి కోసం మనం అక్కడ చెప్తే ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి నాయకులందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అక్కడ నా మీద మరణం చేయడానికి అక్కడికి వచ్చామని చెప్పి నా మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, మన పెద్దలందరి మీద కేసు విజయసాయి రెడ్డి గారు ఇస్తారు. ఏమని ఇస్తారు? ఆయన కాగితంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం పలానా వాళ్ళందరూ కుట్ర చేశారు, నా ప్రాణానికి హాని అయిపోద్ది, అందువల్ల మీరు అందరూ వాళ్ళని జైల్లో పెట్టేసి బెయిల్ లేకుండా చేయండి అని చెప్పి ఐపీసీ సెక్షన్లు కూడా ఆయనే వేసేసి పోలీసు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వీళ్ళు మర్డర్ చేస్తారు, ఈ సెక్షన్లు పలానా వేయండి, ఈ కుట్రదారులందరినీ కూడా అరెస్ట్ చేసేయండి చంద్రబాబు నాయుడు కళా వెంకట్రావుని అని చెప్పి అందులో రాసి ఆయన కాగితం ఇచ్చేస్తే మీరు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తారా చేయరా అనేటటువంటి ఒత్తిడితో ప్రభుత్వం ఏమంటే మేము 151 మందితో గెలిచాం, నువ్వు ఆ పోస్ట్లో ఉండాలంటే ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు అరెస్టుపై విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారి స్పందించారు.
నెల్లిమర్ల పోలీసు స్టేషన్లో ఈ నెల 2న రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ నిమిత్తం సంఘటన వివరాలు తెలుసుకునేందుకు కిమిడి కళా వెంకట్రావును హాజరు కావాల్సిందిగా పోలీసులు ఇప్పటికే పలుమార్లు కోరారని తెలిపారు. కానీ కళా వెంకట్రావు సరిగ్గా స్పందించనందున ఈ కేసు దర్యాప్తులో భాగంగా దర్యాప్తు అధికారి విజయనగరం రూరల్ సిఐ విచారణ నిమిత్తం కళా వెంకట్రావును పిలిచి విచారణ అనంతరం నోటీసు ఇచ్చి తిరిగి పంపించినట్లు తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి 7గురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అధికారి అయినటువంటి విజయనగరం రూరల్ సిఐ గారు ఆయన్ని పలుమార్లు విచారణకు రమ్మని పిలవడం జరిగింది. శ్రీ కళా వెంకట్రావు గారు సరిగా స్పందించనందున మరి ఈరోజు దర్యాప్తు అధికారి అయినటువంటి విజయనగరం రూరల్ సిఐ గారు మరి శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారిని విచారణ నిమిత్తం సంఘటన యొక్క వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తులో భాగంగా మరి ఈరోజు ఆయన్ను పిలిచి విచారించి విచారణ అనంతరం ఆయనకు నోటీసు ఇచ్చి తిరిగి పంపించడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ సంఘటనకు సంబంధించి ఆ రోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారి యొక్క కారు మీద జరిగినటువంటి దాడిలో భాగంగా దానికి నమోదైన కేసులో నిందితుల్ని గుర్తించి ఒక 7గురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు దర్యాప్తు అధికారి అయినటువంటి విజయనగరం రూరల్ సిఐ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే చట్టం ముందు అందరూ సమానమే. దర్యాప్తులో భాగంగానే ఈరోజు శ్రీ కళా వెంకట్రావు గారిని విచారణ నిమిత్తం పిలిపించడం జరిగింది. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో ఆయన నిందితులుగా నమోదై ఉన్నారు కాబట్టి ఆ సంఘటన వివరాలు తెలుసుకునేందుకు అలాగే ఆ సంఘటన గురించినటువంటి విషయాలు తెలుసుకునేందుకు ఆయన యొక్క వెర్షన్ వినడానికి ఈరోజు విచారణ నిమిత్తం పిలిపించడం జరిగింది. దర్యాప్తులో భాగంగానే చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి మరి నిందితులని ఎవరి మీద అయితే సాక్ష్యాధారాలు నిరూపించబడ్డాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సాయిరూపా గార్డెన్ సమీపంలో దారుణం జరిగింది. అనుమానంతో భార్య రమాదేవి కూతురు ఆమన్లను అత్యంత దారుణంగా రాడ్తో తలపై మోదీ హత్య చేశాడు భర్త వెంకటేష్. హుజూరాబాద్ పట్టణం 3వ వార్డులో ఉన్న తల్లి కూతుళ్లను భర్త వెంకటేష్ హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కుటుంబ తగాదాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయ్యో నిద్రపోయి ఉన్నది. మొన్న చంపాచి ఊరు బిడ్డ వచ్చితేనే తప్పించుకున్నారు. రాత్రి చంపబోతే వాళ్ళిద్దరు తల్లి బిడ్డలు మరవని వాళ్ళు లేచి తెలివైందట. వాడు కావాలనే చంపుకోను వెనక ఊసా కిందికి జారుతుంది. అది కిందికి పట్టుకో. నేను అన్ని రాసుకున్నాక చూపిస్తాను. నీకు చూపించకుండా సంగతి చూడ. ఓల్డ్ సిటీ మీర్ చౌక్ పిఎస్ పరిధిలోని చౌక్ మైదాన్ దగ్గరలోని ఓ ఇంటిలో గ్యాస్ లీకేజ్ అయ్యి అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేశారు. ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. గాయపడ్డ వారంతా బెంగాలీ వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. कितने है बैलेंस भाई? कोई है तो चढ़ जाओ। और भाई कोई भी है? अरे वो काकरा जी पूरे नहीं हो गया, लगा दो पूरे। रुको रुको देख के आलू आलू एम्बुलेंस पीछे हटा।
కృష్ణా జిల్లా చందర్లపాడులో చనిపోయిన కౌలు రైతు కుటుంబాన్ని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు పరామర్శించారు. కౌలు రైతు కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేశారు. 7 లక్షల రూపాయల చెక్ను కౌలు రైతు కుటుంబానికి ఇచ్చారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇది ప్రభుత్వం చేయగలిగింది. దీని పట్ల కొంచెం నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరిని అతన్ని సస్పెండ్ చేశారు. ఎవరిని ఎంసీసీ సెక్రటరీని సస్పెండ్ చేశారు. ఇతని మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎవరి మీద మేము మార్చి మా పేరు మీద అమ్ముతున్నాను సార్. నా పేరు మీద నేను ఎందుకు అమ్ముకోలేకపోతున్నాను మనోవేదనకు గురైంది బాగా. నేను రైతుగా పంట పండించి నేను ఎందుకు అమ్ముకోలేకపోతున్నాను ఆవేదన ఎక్కువ ఉందండి. ఎకరానికి కూడా నాకు పడలేదు సార్. ఇది ప్రభుత్వం చేయగలిగింది. దీని పట్ల కొంచెం నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరిని అతన్ని సస్పెండ్ చేశారు. ఎవరిని ఎంసీసీ సెక్రటరీని సస్పెండ్ చేశారు. ఇతని మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎవరి మీద మేము మార్చి మా పేరు మీద అమ్ముతున్నాను సార్. నా పేరు మీద నేను ఎందుకు అమ్ముకోలేకపోతున్నాను మనోవేదనకు గురైంది బాగా. నేను రైతుగా పంట పండించి నేను ఎందుకు అమ్ముకోలేకపోతున్నాను ఆవేదన ఎక్కువ ఉందండి. ఎకరానికి కూడా నాకు పడలేదు సార్. ఇది ప్రభుత్వం చేయగలిగింది. దీని పట్ల కొంచెం నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరిని అతన్ని సస్పెండ్ చేశారు. ఎవరిని ఎంసీసీ సెక్రటరీని సస్పెండ్ చేశారు. ఇతని మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎవరి మీద మేము మార్చి మా పేరు మీద అమ్ముతున్నాను సార్. నా పేరు మీద నేను ఎందుకు అమ్ముకోలేకపోతున్నాను మనోవేదనకు గురైంది బాగా. కర్నూలు జిల్లా శ్రీశైలం సుండిపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఇల్లు లేని పేదవారికి 3021 ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎంపీడీఓ మరియు ఐటీడీఏ పీఓ గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. చిన్న కత్తెరన తెచ్చి మన గ్రామ పంచాయతీ సుల్లిపేట గ్రామ పంచాయతీ ప్రజల మీద అండ్ సిబ్బంది మీద అండ్ అధికారుల మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించారు. ఒక్కసారి గట్టిగా తప్పకుండా అందరూ ఆహ్వానం పలకండి. గట్టిగా వచ్చిన తర్వాత అందరం కూడా ఒక్కసారి నిలబడి చప్పట్లతో ఆయన్ని ఆహ్వానం. 4 సచివాలయాలు, ఒక్కొక్క సచివాలయంలో 11 మంది ఉద్యోగస్తులు, అదేవిధంగా 175 మంది గ్రామ వాలంటీర్లు. వ్యవస్థ ఎటువంటి వ్యవస్థ, బ్రహ్మాండమైనటువంటి ఈ వ్యవస్థను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి వ్యవస్థ సచివాలయ ఉద్యోగులు కానీ ఇంకోటి కానీ. ఎందుకంటే ఎన్ని శాఖలు ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వ పరంగా ఎన్ని శాఖలు ఉన్నాయో
అన్ని శాఖలు కూడా ఒక గ్రామ సచివాలయం ఓవరాల్ 4 సచివాలయాలు కలిసి ఫస్ట్ ఒకటే సెక్రటరీ కోడ్ ఉన్నప్పుడు 4 శ్రీశైలము లింగాలగట్టు సున్నిపేట అంటే 4 కలిపి 4 సచివాలయాలు కలిసి 3000 సర్వీస్ అందించాము సార్. అంటే సేవలు అందించాము. 3000 సర్వీసులు అంటే అంతమంది జనాలకి అన్ని సర్వీస్ అందించాము సార్. ఇంకొకటి 330 పెన్షన్లు అప్లై చేశాము. అంతకుముందు గత ఉన్న ప్రభుత్వ టైంలో చెప్పకూడదేమో, నేను ఆ టైంలో పెన్షన్ అప్లై చేసుకుంటే ఏ సంవత్సరం వచ్చిందో చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ ముందు నెల అప్లై చేస్తే మరుసటి నెలకే శాంక్షన్ అనేది అవుతుంది. కాబట్టి ఆ ఘనత వచ్చిన ప్రభుత్వం ఉంది. అంటే ఇక్కడ అయోధ్యలో నిర్మించే రామ మందిర నిర్మాణానికి నిధుల సేకరణ కోస్గి జన జాగరణ జన చైతన్య యాత్ర మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని బొల్లిగూడెంలో నిర్వహించారు. 15వ డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి ఎస్ఎం ప్రగతి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగింది. బీజేపీ శ్రేణులు ప్రజలకు నిర్మాణంపై అవగాహన కల్పిస్తూ శ్రీరాముని శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులు జై శ్రీరామ్ అంటూ యాత్రలో పాల్గొన్నారు. ప్రజలందరూ శ్రీరామ శోభాయాత్రకు బ్రహ్మరథం పట్టారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా చేపట్టే నిధి సేకరణకు ప్రజలు తమకు తోచినంత సహాయం చేసి ఆలయ నిర్మాణానికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈరోజు బొల్లిగూడెం 15వ వార్డు నుండి మనము శోభయాత్ర ప్రారంభిస్తున్నాము. ఈరోజు జనజాగరణ కూడా మొదలవుతుంది. అందుకని ముందు పూజ చేసుకొని ఈరోజు శోభయాత్ర కూడా అనుకొని ఒక 1 అవర్ అట్లా మొత్తం అన్ని కాలనీలు కవర్ చేసి దాని తర్వాత ఇంటింటికి డోర్ టు డోర్ స్టిక్కర్ పెట్టి వాళ్ళకి తోచినంత సహాయం ఎవరికి డిమాండ్ చేయకుండా ఎవరికి తోచిన సహాయం అయినా వాళ్ళు చేయొచ్చని ఆ ప్రోగ్రాం ముందుకెళ్తున్నాము. అందరికీ హిందుత్వం మీద ఒక అవగాహన రావడానికి అయోధ్య భూమి మెయిన్ నిర్మాణం జరగబోతుంది. ఆ విషయం వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళాలి ఆ సమాచారం అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు శోభయాత్ర ద్వారా మేము 15వ వార్డు బొల్లిగూడెంలో హనుమంతుని గుడి దగ్గర నుండి మొదలు పెడుతున్నాము. ఇది క్రాంతి కాలనీ 1-2 వరకు వెళ్తుంది. ఈ బస్తీ కార్యక్రమంలో బొల్లిగూడెము, మహాలక్ష్మి, రాజలింగం కాలనీ ఫేజ్ 2, ద్వారకానగర్, బాలాజీ హిల్స్, మహాలక్ష్మి, సూరజ్ నగర్, క్రాంతి కాలనీ 1, క్రాంతి కాలనీ 2 ఇవన్నీ కవర్ చేయబోతున్నాము. ఈ శోభయాత్రకి ఆ రాములవారి దయతో అయోధ్య రామమందిర నిర్మాణం కోసమై మా వంతు ఉడతా సహాయం కోసం మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. జై శ్రీరామ్, జై సీతారాం. లక్షలాది మంది యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఆ యొక్క వాళ్ళ త్యాగ ఫలితమే మరి ఈరోజు నూతనమైన భవ్యమైన శ్రీరామ లక్ష్మణ హనుమ సహిత రామ మందిరాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. దానికి ఈ యొక్క 15వ వార్డు ప్రజలందరూ కూడా మరి అందరూ ఈ యాత్రలో పాల్గొనాలి. యాత్ర విజయవంతం కావాలి. నేను కూడా 89లో ఉద్యమంలో పాల్గొన్నాను. 21 రోజు జైలు జీవితం కూడా అనుభవించాను. నేను ఉద్యమంలో పాల్గొని 30 సంవత్సరాల తర్వాత ఈ యొక్క భవ్యమైన రామ మందిరానికి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన వడై సోమయ్య, తానుబాయి దంపతులు ఇటీవలి కాలంలో మృతి చెందారు. వీరికి శ్రీకాంత్, శ్రీజ 2 సంతానం ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో 2 పిల్లలు అనాథలయ్యారు. ఈ విషయం తెలుసుకుని మాలి సంక్షేమ సంఘం నాయకులు పూలే సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామాల్లో విరాళాలు సేకరించారు. మొత్తం 61,000 రూపాయలను మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడై నారాయణ చేతుల మీదుగా అందజేశారు. కలిసి పులే సేవా సమితి సభ్యులము వివిధ గ్రామాల నుంచి వివిధ దాతల ద్వారా విరాళాలు సేకరించినాము. ఈ విరాళాలు మొత్తం
61,093 రూపాయలు జమ అయినవి. ఈ విరాళాలను మాలీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు వడై నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో, అలాగే తేజాపూర్ గ్రామ యువకులు, పటేళ్లు, పెద్దలు మరియు ఫులే సేవా సమితి సభ్యులందరి సమక్షంలో ఈరోజు ఈ చిన్నారులకు అందించడం జరిగింది. ఇది కొంత ఈ పిల్లలకు ఊరటనిచ్చే విషయము. అలాగే మన ప్రభుత్వం కూడా ఈ అనాథలైన పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలి. అలాగే వారికి ఉచిత విద్యను, అలాగే వారికి ఇల్లు కూడా లేదు. ప్రస్తుతం వారు వాళ్ళ పెద్దనాన్న చిన్ననాన్న దగ్గర ఉంటున్నారు కాబట్టి భవిష్యత్తులో వారికి ఒక ఇల్లు కల్పించాలి. అలాగే భవిష్యత్తులో వాళ్ళకి భద్రత, విద్య, ఆరోగ్యం మంచి విషయాలను అందించాలని ప్రభుత్వాన్ని మేము ఫులే సేవా సమితిన తరపున డిమాండ్ చేస్తున్నాము. ఉండి మన మాలీల బిడ్డలు అనాథులైనరు అనే భావనతోటి వీళ్లకు ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉంటూ వీరికి ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో ఫులే సేవా సమితి ఆధ్వర్యం ద్వారా ఈరోజు 61,000 రూపాయలను సమకూర్చి ఆ ఇద్దరు అబ్బాయి అమ్మాయిలకు విరాళంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చిన్నారుల విషయంలో శ్రద్ధ చూపి వారు నిరుపేదలు, వాళ్ళు వాళ్ళ చిన్ననాన్న దగ్గరే ఉంటున్నారు కాబట్టి వారికి ప్రభుత్వ పరంగా వారికి ఇల్లు మంజూరు చేయాలి. అదేవిధంగా చదువు పరంగా వాళ్లకు ఆశ్రమ పాఠశాలలలో హైదరాబాద్ గాంధీనగర్ మోర్ సూపర్ మార్కెట్ పక్కన ఫిట్నెస్ జిమ్ ను ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిమ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటామని, యూనిట్ పవర్ పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్, ముఠా జై సింహ, స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు, జిమ్ కోచ్ బాన్చందర్ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళినా 10 నిమిషాల్లో శతమానం భవతి శతాయుష్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. ఎంతసేపు ఉద్యోగాల కోసం ఏర్పాటు కాకుండా ఉద్యోగాలు కల్పించే కల్పతరుగా మారి 10 మందికి ఉపాధి కల్పించాలని వారు కంటున్న కళలకు ఈరోజు భాను వారి ఆశయాలకు అనుగుణంగా జిమ్ను ఏర్పాటు చేసి ఒకవైపు వ్యాపార దృక్పథంతో అయినప్పటికీ దాన్ని ఇష్టపడుతుంది. ఆ రకంగా యువత మీరందరూ కూడా ఈ కరోనా కాలంలో, కష్టకాలంలో అనుభవించిన బాధలు, గాథలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గౌడ హక్కుల పోరాట సమితి మొక్కుదెబ్బ క్యాలెండర్ ను రాష్ట్ర అధ్యక్షులు నర్సాగౌడ్, హనుమంత్ గౌడ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ గౌడ సంఘం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ నూతన సంవత్సరంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. గౌడ సంఘం వారందరూ కలిసికట్టుగా ఉండి గౌడ సంఘ సభ్యులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నేతలు, వివిధ మండలాల కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు. ఉప్పునూతల నాగరాజ్ గౌడ్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ రాళ్ల సిద్ధిరాములు గౌడ్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇష్టాగౌడ్, రవిగౌడ్లతో పాటు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, గౌడ జన హక్కుల పోరాట సమితి మొదట 1991 నుండి దశల వారీగా రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాట ఆలోచనలతోటి మరి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో రాబోయే 6 నెలల్లోపు 33 జిల్లాల్లో నిర్మాణాన్ని అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం బీజేపీ మండల అధ్యక్షుడు పిలుమరి సంపత్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం బొర్లగూడెంలో ఇంటి ఇంటికి వెళ్లి విరాళాలు సేకరించారు.
అనంతరం నర్సింగాపూర్ గ్రామంలో పలు పార్టీలకు చెందిన 15 మంది యువకులు ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు సాయి కిరణ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కన్నం యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ నాయక్, ఉపాధ్యక్షుడు రమేష్, సీనియర్ నాయకుడు తాటి లచ్చయ్య గౌడ్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణిస్తూ ప్రయాణికుల బ్యాగులను, విలువైన వస్తువులను దొంగిలిస్తున్న ఒక వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 3,50,000 రూపాయల విలువైన 52 గ్రాముల బంగారం, 52,000 రూపాయల నగదు, ఒక ల్యాప్టాప్ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వివేకానంద అనే వ్యక్తి గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని రైల్వే పోలీసులు సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు అరెస్ట్. విచారణ నిమిత్తం పిలిచామన్న విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో దారుణం, అనుమానంతో భార్య కూతుళ్లను హతమార్చిన కసాయి. ఓల్డ్ సిటీ మీర్ చౌక్ లో గ్యాస్ లీక్ అయి అగ్ని ప్రమాదం, 13 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. కృష్ణా జిల్లా చందర్లపాడులో కౌలు రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే, ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్న జగన్మోహన్ రావు. కర్నూలు జిల్లా సుండిపేటలో ఇళ్ల పట్టాల పంపిణీ, లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.